అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నెగ్గడం తగ్గడం గురించి సినిమాలో డైలాగులు వస్తూ ఉంటే థియేటర్లలో చప్పట్లు పడుతూ ఉంటాయి. అదే సిచ్యువేషన్ సినిమాకొస్తే నెగ్గితే పర్లేదు కానీ తగ్గాల్సిన సిచ్యువేషన్ వస్తే సీన్ ఎలా ఉంటుంది? పాన్ ఇండియాను దాటి ఇంటర్నేషనల్ డయాస్ మీద సెలబ్రేషన్స్ చేసుకోవడానికి రెడీ అవుతున్న టాలీవుడ్ సినిమాల బడ్జెట్లో కోత పడుతుందా? కొన్నాళ్లుగా ట్రెండింగ్లో ఉన్న ఓటీటీ ఇష్యూ ప్రభావం బడ్జెట్ మీద పడనుందా? మాట్లాడుకుందాం ఎక్స్క్లూజివ్గా. మన హీరోలు చాలా మంది చేసే సినిమాలు పాన్ ఇండియా రేంజ్కి ఇంచు కూడా తగ్గడం లేదు. పెడుతున్న బడ్జెట్, తీసుకుంటోన్న సమయం అన్నీ ఇంటర్నేషనల్ క్వాలిటీ కోసమే. అంతవరకు ముచ్చట బాగానే ఉంది. కాకపోతే అక్కడే వస్తుంది చిక్కంతా. ఎక్కడ ఖర్చు పెట్టినా, ఎంతైనా ఖర్చు పెట్టడానికి మేకర్స్ సిద్ధమైనా వారికున్న భరోసా ఓటీటీ. రొట్టెకి సరిపడా పిండిని ఓటీటీలు అందిస్తున్నాయనే కాన్ఫిడెన్స్ మేకర్స్ని ముందుకు నడిపిస్తోంది. అయితే ఓటీటీలు ఎన్ని సినిమాలు భరిస్తాయి? వారానికో సినిమా లెక్క వేసుకున్నా, స్పెషల్ అకేషన్స్కి కొన్నింటిని అదనం చేర్చుకున్నా 6-10లు మించి అలాట్ చేయడానికి బడ్జెట్ ఉండట్లేదు ఓటీటీల్లో. మన దగ్గర పెద్ద చిన్న అనువాద సినిమాలతో కలిపితే 300 సినిమాల దాకా సిద్ధమవుతున్నాయి ప్రతి ఏటా. వీటినేం చెయ్యాలి? ఒకప్పుడు థియేట్రికల్ బిజినెస్ ని బట్టి మూవీస్ బడ్జెట్ ఉండేది. ఇప్పుడది ఓటీటీల మీద హోప్స్తో విపరీతంగా పెరిగింది. మరి ఇలాంటప్పుడు ఓటీటీలు మాకొద్దు అంటూ బోర్డు పెట్టేస్తే పరిస్థితేంటి? పెద్ద సినిమాలు ఏదో ఒక క్రేజ్తో ఒడ్డున పడే ఛాన్సులున్నాయి. చిన్న సినిమాల మాటేంటి? పేపర్ వ్యూ అనే మాట ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. ఎంతమంది చూస్తే అన్ని డబ్బులు. థియేటర్ల దాకా వెళ్లాల్సిన పని లేకుండా ఇంట్లో కూర్చుని డబ్బులు కట్టి చూడ్డమన్నమాట. అలా కట్టాల్సొచ్చినప్పుడు జనాలు ఎంతమంది పే చేస్తారు? ఎన్ని డబ్బులొస్తాయి? అందులో నిర్మాతకు ఎంత మిగులుతుంది అనేది బిగ్ క్వశ్చన్. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ వేసేటప్పుడే వీలున్న చోట కోత విధిస్తే సరిపోతుంది కదా అనే సలహాలు వినిపిస్తున్నాయి మేకర్స్కి. అది సాధ్యమయ్యే పనేనా అనే డౌట్స్ కూడా రైజ్ అవుతున్నాయి.